కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. 2000 చదరపు కిలోమీటర్ల భారత భూభాగాన్ని చైనా ఆక్రమించుకుందంటూ రాహుల్ చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టింది. చైనా ఆక్రమించిందనే విషయం ఎలా తెలుసంటూ ప్రశ్నించింది సర్వోన్నత న్యాయస్థానం. నిజమైన భారతీయులెవరూ అలా మాట్లాడరంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది. దేశంలోని సమస్యలను ప్రశ్నించకపోతే రాహుల్ ప్రతిపక్ష నాయకుడు ఎలా అవుతారని రాహుల్ తరపు న్యాయవాది అభిషేక్ సింఘ్వి కోర్టులో వాదించారు. దీంతో ధర్మాసనం మరింత ఆగ్రహించింది. సమస్యపై మాట్లాడాలంటే పార్లమెంట్లో మాట్లాడాలి, సోషల్ మీడియాలో కాదని తెలిపింది. భారత్ జోడో యాత్రలో భాగంగా రాహుల్ గాంధీ వ్యాఖ్యలు చేశారు. గ్యాల్వాన్ లోయలో చైనా సైనికులతో జరిగిన ఘర్షణ సమయంలో దాదాపు 2000 చదరపు కిలోమీటర్ల భారత భూభాగాన్ని చైనా స్వాధీనం చేసుకుందని రాహుల్ చెప్పారు. ఇది ఢిల్లీ వైశాల్యం కంటే ఎక్కువని చెప్పారు ఆయన. ఈ విషయంలో ప్రధాని మోడీ అబద్ధాలు చెప్తున్నారన్నారు. ఈ వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. సైన్యాన్ని అవమానించేలా మాట్లాడారంటూ 2022లో రాహుల్ గాంధీపై ఉదయ్ శంకర్ శ్రీవాస్తవ అనే వ్యక్తి న్యాయస్థానంలో ఫిర్యాదు చేశారు. మరోవైపు ఈ కేసులో రాహుల్ గాంధీకి రిలీఫ్ ఇచ్చింది. తదుపరి చర్యలు తీసుకోకుండా స్టే విధించింది సుప్రీంకోర్టు.